యా ఇక్కడండి ఒక డెబ్యూ హీరో అయి ఉండి ఇలాంటి హ్యూజ్ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. దీంట్లో మీరు హ్యూజ్ సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి డైరెక్టర్ గారు చెప్పిన కథ లేకపోతే డైరెక్టర్ నమ్మకమా? ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతుంటారు కదా డెబ్యూ హీరోలు అంటే, మామూలు కమర్షియల్ సినిమాలు, సాంగ్స్, ఫైట్స్ అని కాకుండా హ్యూజ్ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఫస్ట్లీ మేము అండ్ మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు ఇద్దరు వి కేమ్ టుగెదర్. ఎందుకంటే our thought process was the same. అంటే we didn't want a regular routine హీరో ఇంట్రొడక్షన్ ఫైట్, హీరో ఇంట్రొడక్షన్ డాన్స్, తర్వాత ఒక ఐటమ్ సాంగ్, అలాగే ఊరికే we didn't want that, sir. We wanted something different. And dance and fight, ఏ టైం, ఐ మీన్ యూ కెన్ డూ ఇట్ ఫర్ 15-20 minutes అంతే కదా. ఆఫ్టర్ దట్ 2 hours యాక్ట్ చేయాలి. సో ఐ వాంటెడ్ టు షో మై యాక్టింగ్ ప్రోవెస్. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. అందుకే ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ 200-250 ఫిల్మ్స్ రిలీజింగ్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. మా మూవీ ఎలా డిఫరెంట్, నేను ఎలా డిఫరెంట్గా ఉన్నాను, అది దట్ ఐ వాంటెడ్ టు రిజిస్టర్ విత్ ద ఆడియన్సెస్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఫస్ట్ మూవీలోనే ఒక 4-5 షేడ్స్లో నాకు చూస్తే, ఈవెన్ ఫర్ ద రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్ హూ కమ్ టు మీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్, సో దే విల్ నో దట్ ఓకే, ఇది ఈ అబ్బాయికి ఇది అడ్వాంటేజ్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్. ఇదన్నీ థాట్ ప్రాసెస్ ఉంది సార్. when we were selecting the script, finalizing the script, this was all thought of. ఓకే, మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, అలాంటిది పొలిటికల్ కెరియర్ని వదిలేసి సినిమాల్లో రావడానికి కారణం ఏంటి? అంటే అక్కడ చాలామంది అదే చేస్తున్నారు సార్. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి నేను ఐ యూస్ టు బి ఎ గుడ్ స్టూడెంట్ అట్ స్కూల్. నేను ఒక్కసారి 98 ఐ గాట్ 98 on 100. అప్పుడు ఐ వెంట్ టు మై ఫాదర్ అండ్ సెడ్ నాకు 98 వచ్చింది అని. వాళ్ళు చెప్పారు ఇంకా 2 మార్క్స్ ఎక్కడ. నేను ఆలోచించాను, ఓకే 2 మార్క్స్ కావాలి ఇంకా, ఓకే ఇంకా నేను నేర్చుకోవాలి అని. ఐ స్టడీడ్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఐ గాట్ 100 on 100. ఐ వాజ్ ద ఓన్లీ స్టూడెంట్ టు గెట్ 100 on 100 ఇన్ మై స్కూల్. ఆ టైంలో నేను వెళ్ళిన మా ఫాదర్కి చెప్పాను ఇలాంటి నాకు 100 వచ్చింది అని. మా ఫాదర్ దగ్గర ఉండేవాళ్ళు, ద పీపుల్ హు ఆర్ అరౌండ్ హిమ్, హీ వాజ్ లైక్, ఓకే మీరు వాళ్ళ కొడుకు కదా అందుకు ఇచ్చారు, దాంట్లో ఏం పెద్ద దర్ నో బిగ్ థింగ్ అబౌట్ ఇట్. నేను ఆలోచించాను, అదే ఓకే వాళ్ళు నాకు స్కూల్ పెట్టారు, ఈజ్ సెండింగ్ మీ టు స్కూల్, గివింగ్ మీ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ లైఫ్, ఆల్ ఆఫ్ దాట్. కానీ నాది కూడా ఏమైనా కొంచెం ఎఫర్ట్ ఉంది కదా. ఆ ఎఫర్ట్ ఎవరు కూడా నోటీసే చేయలేదు అని నాకు కొంచెం హర్ట్ అయింది. ఆ టైం నుంచినే నాకు ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ దట్ వాట్ ఈజ్ మైన్, నేనేమి, what am I, what is my identity? So when you have somebody of a very big stature, very big identity in your home, to grow beyond that identity is very difficult. సో అందుకే నేను బ్రిటన్ వెళ్ళి అక్కడ LLB చేశాను. ఎందుకంటే అక్కడ మా ఫాదర్ ఎవరని ఎవరికి తెలీదు. సో అక్కడే నాకు డిగ్రీ వస్తుంది అని, డిగ్రీ ఈవెన్ ఇఫ్ ఐ గెట్ మై డిగ్రీ ఆల్సో, పీపుల్ విల్ నాట్ సే దట్ ఓ యూ గాట్ యువర్ డిగ్రీ బికాస్ యువర్ సన్ ఆఫ్ సో అండ్ సో అని. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి నేను బ్రిటన్ వరకు ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏమి అని కాలంలో నేను ఫార్మర్ అనే పెట్టాను, ఫార్మర్ అనే నేను రాశాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ స్ట్రైవ్ టు గెట్ మై ఓన్ ఐడెంటిటీ అండి. ఇక్కడ సినిమాలో కూడా మన ఫ్యామిలీకి ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మై ఫ్యామిలీ వాజ్ అగెయిన్స్ట్ ఇట్ ఇన్ ద ఇనిషియల్ డేస్. ఇప్పుడు కూడా మా ఫాదర్తో నాకు సినిమా గురించి ఏం మాట్లాడదు. వీ డోంట్ డిస్కస్ సినిమా అట్ ఆల్ విత్ మై ఫాదర్. సో ఈ ఫీల్డ్లో నాకు ఎవరు తెలీదు. ఐ డెంట్ నో ఎనీబడి. ఐ డెంట్ హ్యావ్ అ గాడ్ ఫాదర్ ఎనీథింగ్. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆఫ్ మై ఓన్ 0 to 100 ఆన్ మై ఓన్ కెపాసిటీ. అందుకే ఇక్కడ ఉన్నాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఆశిక్ గారు, సీనియర్ హీరోలు చాలామందితో చేశారు, మీరు నాగార్జున గారితో చేశారు, విశ్వంబర చిరంజీవి గారితో చేశారు. బట్ యాజ్ ఎ న్యూ కామర్గా దుష్యంత్కి ఎన్ని మార్కులు వేస్తారు? మీరు మీ పక్కన చేశారు తను. మార్క్సా? ఎస్. అంటే హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండి. అంటే నేను వేరే న్యూ కమర్స్తో కూడా
ఇంతకుముందు చేశాను. బట్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్. మీరు చూస్తే ఎలా మాట్లాడతారు అంటే లాంగ్వేజ్ రాదు కూడా. హీస్ బీన్ సో కాన్ఫిడెంట్ అండ్ టేకింగ్ అప్ ఎవ్రీథింగ్ సో స్ట్రాంగ్ అండ్ హీస్ రియలీ గుడ్ అట్ హిస్ క్రాఫ్ట్. సో ఐ డెఫినెట్లీ వుడ్ లైక్ టు గివ్ హిమ్ 100 on 100. హీస్ టూ గుడ్. ఓకే అండి. చిరంజీవి గారితో యాక్ట్ చేశారు విశ్వంబరలో, దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా ఎక్స్పీరియన్స్? అంటే జస్ట్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అ మెగా ఫిలిం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎక్సైటింగ్. సో ఆ ఫిలిం రిలీజ్ టైంలో వీ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్. Ashika. So hi.